ఇక్కడ దక్షిణామూర్తి ఎవరు? ఓం నమః ప్రణవార్థాయ. అయితే ఈ పరమాత్మ సృష్టి స్థితి లయాలు చేస్తుంటాడా అండి? కాదు, దానికంటే విలక్షణుడు కనుక అవి చేస్తున్నాడు. వాడు సృష్టిలో భాగం అనుకోండి, వాడిని తయారు చేసేవాడు ఇంకోటి ఉంటాడు. కాబట్టి పరమాత్మ సృష్టి చేశాడు అని అంటే, స్థితి చేస్తున్నాడు అని అంటే, లయం చేస్తున్నాడు అని అంటే అది మాయా. ఆ మాయా ప్రకృతిని ఉపయోగిస్తున్నాడు, వాడు ఆడుకుంటున్నాడు. మాయావీవ విజృంభయత్యపి మహాన్ మాయా కల్పిత దేశకాల కలనాద్వైచిత్ర్య చిత్రీకృతం. చూడండి, ఇప్పుడు పీసీ సర్కార్ ఏంటంటే ఒక చిన్న డబ్బా తెచ్చాడు, ఒక కర్ర తెచ్చాడు. ఆ డబ్బాలో అబ్రకదబ్ర అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏవో పుట్టిస్తున్నాడు, అన్నీ అయిపోయింది. ఎవడో తీసుకొచ్చాడు, వాడిని చేశాడు, వాడిని మాయం చేశాడు, వాడిని మళ్ళీ తీసుకొచ్చాడు. ఒకరిని తీసుకొచ్చాడు, వాడిని మాయం చేసి ఇద్దరిని తీసుకొస్తాడు, ఏదో పెడతాడు, అందులో ఇలా బట్ట వేస్తాడు, ఇలా బట్ట తీయంగానే నీకు చెట్టు అయిపోతుంది, ఇలా అంటాడు, ఇలా అని ఇలా అనగానే మొత్తం ఏనుగు వచ్చేస్తుంది, మన మధ్యలో తిరిగేస్తుంటుంది. ఇవన్నీ చేస్తాడు. ఆఖరికి ఏమైపోతుంది, అంత షో ఎండ్ అయిపోగానే మొత్తం అన్నిటినీ అబ్రకదబ్ర అన్నీ పోయింది. ఇవన్నీ ఏమవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాయాశక్తి విలాస కల్పిత మహా. అలాగనే వీడు కూడా శుద్ధమైనటువంటి పరమాత్మ మాయా అనేటువంటి త్రిగుణాలతోటి సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. మళ్ళీ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. కానీ వీడెవడు? సృష్టికి స్థితికి లయానికి విలక్షణమై ప్రకాశించేటువంటి శుద్ధ చైతన్య స్వరూపం వాడు. కాబట్టి ఇక్కడ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే, శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపం వాడు, చైతన్య స్వరూపం వాడు. ఎలా ఉన్నాడు? నిర్మలాయ, నిర్మలమైనటువంటి వాడు. ప్రశాంతాయ, ప్రశాంతమైనటువంటి వాడు. ఎక్కడైతే మలం ఉంటుందో అక్కడ అశాంతి అలజడి ఉంటుంది. మలం అంటే ఏమిటి? రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, భయము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, అహంకారం, మమకారం, ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారాలు, ఇవన్నీ కూడా లోపల అశాంతిని పుట్టిస్తుంది. ప్రశాంతత కావాలంటే ఏం కావాలి? ముందు ప్రశాంతతకు కారణం నిర్మలత్వం, ప్రశాంతతకు కారణం. మలత్వం అశాంతికి కారణం. ఇప్పుడు మేమందరం అశాంతిగా ఉందండి మనస్సు అంటే అర్థం ఏంటి? నీలో మలం ఉంది. నువ్వు అశాంతిని తొలగించుకునే ప్రయత్నం చేయకు, అశాంతికి కారణమైన మలాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయి. ఎంత బాగుందండి, క్లీన్గా ఉందా లేదా? మనం ఏం చేస్తున్నాం? అశాంతి పోవాలి, అశాంతి పోవాలి, శాంతి కావాలి. అశాంతి పోవాలన్నా శాంతి కావాలన్నా ఏమి లేదు. అశాంతికి కారణం ఏంటి? మలం. మలం అంటే ఏంటి అర్థం? ఉండకూడనిది అని అర్థం. గలీజ్, గందరగోళం. లోపల లోపల గందరగోళం చేసుకునేది ఎవరండి? మనమే. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరితో మనం విరోధం పెట్టుకున్నాం అనుకోండి, ఒక వ్యక్తితోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అరగంట తిట్టుకున్నాం, లేకపోతే బాధపడడం, ఏదో అయింది, ఘర్షణ అయింది, వాడు వెళ్ళిపోయాడు, మనం వచ్చేసాం. మనం ఇంటికి వచ్చిన తర్వాత బెడ్ మీద ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని బాగా పడుకున్నా లోపల మటుకు ఆ వేడి తాపం, వాడు నన్ను ఇలా అంటాడా అర్థానండి. వాడు వెళ్ళిపోయాడు, కానీ వాడిని ఇంకా మోస్తున్నది ఎవరు? కాబట్టి ఎక్కడుంది అశాంతి? వీడికి. ఎందువల్ల అశాంతి? వాడిని మోస్తున్నాడు. మలం లోపల ఉంది, పెంట లోపల, బయట పెంట పట్టుకొచ్చి చెత్తని లోపల పెట్టుకుంది. ఆ చెత్తని బయటే వదిలేస్తే లోపల ఏలా ఉంటుంది? అందుకనే చిత్తము చెత్తతో నిండి ఉంది. ఎంతవరకు నీ చిత్తము చెత్తతో నిండి ఉన్నదో అంతవరకు చిత్త చాంచల్యం తప్పదు. చిత్త చాంచల్యం ఉంటే అశాంతి. నాకు బీపీ వచ్చేస్తుందండి, నాకు టెన్షన్ వచ్చేస్తుందండి, అసలు ఏమిటోనండి, ఎందుకు బతకాలని, ఇవన్నీ ఎందుకని కారణం ఇవన్నీ లోపల చెత్త నింపుకుంటున్నాం మనం. అలా చెత్తని పోగు పెట్టుకుంటున్నాం. ఈ మున్సిపాలిటీ వాడు ఎలాగైతే పట్టుకొచ్చి ప్రతి వీధి గుమ్మంలో ఉన్నటువంటిది. నిన్న ఒక జోక్ అన్నమాట. ఏంటంటే ఒక భార్య భర్తతో ఉంటుంది, ఏముండో ఈ గుమ్మం దగ్గర కూర్చోకండి అని. ఎందుకే నేను గుమ్మం దగ్గర కూర్చుంటే నీకు ఇబ్బంది ఏమిటి అన్న. కాదండి, మున్సిపాలిటీ తట్టు వస్తుందండి, అది అన్నిటినీ తీసుకుపోతుందండి అని. అంటే వీడు ఏమని అర్థం? వీడు చెత్తగాడని అర్థం. అనవసరమైంది మనం బయట పాడేస్తే వాటిని పోగు చేసి పట్టుకుపోతాడు. అంతా చెత్త కదండి, మనకు అనవసరమనే కదా బయట పడేసాం. వాడు పట్టుకుపోతాడు. వాడేమో ఇంట్లో పెట్టుకుంటాడండి, వాటిని పట్టుకెళ్ళి వాడిని ఏం చేస్తాడు? కాలుస్తాడు. తెలివి చూడండి. మనం ఏం చేస్తున్నాం? బయటది చెత్త వచ్చి ఇంకా దీని గురించి ఇంకా పట్టించకూడదు అనుకున్నప్పుడు ఆ చెత్తను తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? బదిలంగా లోపల పెట్టి దానికి ఎరువేసి, నీళ్ళేసి, పెంచి, పోషించి, ఆ తర్వాత లోపల ఘర్షణ, అలజడి, నిద్ర లేదు, అది లేదు, బెంగ, కలత అన్నీ అయిపోయి బీపీలు, టెన్షన్లు అన్నీ వచ్చేసి వీడి మొహం ఏంటంటే అలా ఉన్నారు. ఏమిటోనండి, నాకు అస్సలు ఏం బాగుండట్లేదండి, అస్సలు నా పరిస్థితి అస్సలు ఏ మాత్రం బాగుండట్లేదు.
పోగొట్టట్లేదండి. కారణం ఏంటి? ఈ అశాంతికి అలజడికి కారణం ఏంటి చెప్పండి? మలం. కానీ దక్షిణామూర్తి ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు? నిర్మలాయ ప్రశాంతాయ. ఈ లోకంలో సొల్యూషన్ ఎక్కడ బయట లేదండి. మీకు సొల్యూషన్ ఇదే ఇచ్చేస్తుంది. యు ఆర్ ది కాజ్, యు ఆర్ ది ప్రాబ్లం, యూ హ్యావ్ టు సాల్వ్. సొల్యూషన్ ఈజ్ యువర్స్. మా దగ్గర ఏం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. సమస్య మీ దగ్గర మీరే ఉత్పత్తి చేసుకున్నారు. ఆ సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉంది. ఏమిటి? సమస్యకి కారణం తొలగించేస్తే సమస్య మసైపోతుంది. కాబట్టి అసలు సమస్యకు కారణం వెతకకుండా సమస్యని తాత్కాలికంగా తీసే ప్రయత్నం చేస్తున్నాం మనం. కాబట్టి సమస్యను తీయకండి, సమస్యకు కారణం వెతికి పట్టుకుని తీయండి. కాబట్టి మలం అశాంతికి కారణం, నిర్మలం ప్రశాంతతకు కారణం. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అటువంటి నిర్మల స్వరూపమై ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు, సత్య జ్ఞాన స్వరూపమైనటువంటి వాడు, శుద్ధ స్వరూపమే ప్రకాశించేవాడు, ప్రణవార్థ స్వరూపమైనటువంటి వాడు ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు దక్షిణామూర్తి. అంటూ దక్షిణామూర్తి నమస్కార, నా నమస్కారము. ఇప్పుడు దక్షిణామూర్తి ఏమిటో మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి తత్వం ఇది, నిర్గుణ స్వరూపం. కానీ దాన్ని ఏం వ్యాఖ్యానం చేయాలి? మరి అయిపోయింది కదా. కాదు, ఇప్పుడు వ్యాఖ్యానం మొదలవుతుంది. అంటే దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనకు ఎరుకపరిచారు. ఇప్పుడు ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కోసం మనలో ఉన్నటువంటి అవిద్యతో కూడుకున్నటువంటి పేరుకుపోయినటువంటి గుణాల్ని ఇప్పుడు తొలగించడం కోసం మొట్టమొదటి శ్లోకం. ఇప్పుడు మళ్ళీ మనకు నిజమైనటువంటి దక్షిణామూర్తి స్తోత్రం ప్రారంభమవుతుంది.